సో డాక్టర్ గారు ఇంకోటి చాలామంది ఇప్పుడు 40-50 సంవత్సరాల వాళ్ళకి అడిగినా కానీ కామన్గా అంటే నాకు వెన్ను నొప్పి ఉంది అంటారు. వెన్ను నొప్పి అనేది ఎందుకు సర్వసాధారణం అయిపోయింది ఒకటి. సో వెన్ను నొప్పి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అంటే సాధారణంగా బరువులు ఎత్తినప్పుడు ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే భారీ సంఖ్యలో నొప్పులు వస్తాయా? సో వెన్నునొప్పులకు ప్రధానమైన కారణాలు ఏంటి? ఇప్పుడు వెన్నునొప్పి అనేది మీరు చెప్పినట్టు సర్వసాధారణం. ఇప్పుడు కండరాలు ఉన్నాయి, కండరాల్లో ఏదైనా స్పాజం లాగా పట్టడం కానీ, లోపల ఉండేటువంటి ఇవి ఉన్నాయి, ఏది బోన్స్ కానీ, బోన్స్లో ఏదైనా దెబ్బ తగలడం కానీ, సడన్గా బెండ్ అయ్యారు, లిఫ్ట్ చేశారు బరువు, దానివల్ల కానీ, వెన్నుపూసల మధ్య ప్రతి 2 వెన్నుపూసల మధ్య ఒక వాషర్ లాంటిది భగవంతుడు అమర్చాడు, దానిని డిస్క్ అంటారు. అది అవసరం. ఈ 2 అరిగిపోయినప్పుడు ఆ శబ్దం వచ్చినట్టయితే చాలా ప్రమాదం కదండి. దాన్ని గుర్తుపెట్టుకొని ఒక మాంసం మొక్క మాదిరి చిన్నది మెష్ లాంటిది ఒకటి అమర్చాడు ఆయన, డిస్క్ అని. ఏదైనా కారణం వాళ్ళ డిస్క్ బయటకు వచ్చింది అనుకోండి, దానివల్ల వెన్నునొప్పి రావచ్చు. ఏది లేకుండా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుందండి. ఇప్పుడు మాటకి ఊబకాయం అని చెప్పుకున్నాం. ఈ బరువు అంతా ఎక్కడ పడుతుంది చెప్పండి? 80 కిలోల బరువు వ్యక్తున్నాడు, గంటల కొద్ది పని చేస్తున్నాడు కూర్చొని. ఆ బరువు ఎక్కడ పడుతుంది? నడుము మీద. అసలు పరీక్షలు చేయగా ఎన్ని ఎంఆర్ఐలు చేసినా కూడా ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది. అంటే విషయం ఏంటి? ఇది ఒక ఫెటిగ్ సిండ్రోమ్ అని దీని పేరు. వ్యక్తి నార్మల్, ఎంఆర్ఐ నార్మల్ ఉంది, వ్యక్తి నార్మల్ లేడు. అంటే ఇవన్నీ కూడా అగైన్ మళ్ళీ అదొక చాలా వరకు ఇప్పుడు ఏంటంటే అది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి కూడా అయిపోయింది. అంటే డిస్క్ అన్నది ఎంతమందికి ఆపరేషన్ అవసరం పడుతుంది? డిస్క్ అన్నది అందరికీ చేయమే. దానివలన కాళ్ళలో విపరీతంగా వీక్ అయిపోయి కానీ, కాళ్ళు నడవలేని పరిస్థితి, స్పర్శ తగ్గిపోయినా, మూత్రంలో కంట్రోల్ అయినా అయితే తప్ప డిస్క్ అన్నది ఆపరేషన్ లేదు. గమనించండి అందరూ. డిస్క్ ఏదో ఉంటే దానికి ఆపరేషన్ నుంచి, ఎంఆర్ఐకి ఆపరేషన్ చేయం. గమనించండి, నా దగ్గర చాలామంది ఎంఆర్ఐతో వస్తారు, డాక్టర్ గారు డిస్క్ ఉందని ఎంఆర్ఐ చెప్పారు అని. గమనించాల్సింది ఏంటంటే ఎంఆర్ఐకి వైద్యం చేయమండి. దానికి సంబంధించిన మీకు ఇబ్బంది ఎంత ఉంది, దానికి వైద్యమా మందుల వల్ల? ఎక్కువ శాతం అసలు మందులు ఆపరేషన్ అనేది దగ్గర 10-15% లేదు. మిగతా అన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల బరువు తగ్గడం కానీ సేమ్ అయితే ఆవు వ్యాసంలాగే ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మీకు దాని నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటూ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మనం ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకోవాలి వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే, లేదా వచ్చిన తర్వాత దాన్ని ఉండకుండా చేయాలంటే? దానికి ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైనది బరువు తగ్గడం వల్ల మీకు చాలా తెలియకుండానే చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వ్యాయామం అనేది శరీరంలో కంటిన్యూస్గా ఏంటంటే మీరు ఒకేసారి లేస్తే కండరాలు అనేది పట్టేయడం వల్ల స్పాజంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కదలిక లేకపోవడం వల్ల డీజనరేషన్, డిస్క్ తాలూకు డీజనరేషన్ కూడా తొందరగా అందులో ఉండి వాటర్ సాంద్రత తక్కువైపోతూ ఉంటుంది, అరుగుదల ఎక్కువైపోతూ ఉంటుంది. కీప్ మొబైల్ అంటే ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండాలి ఇంటి దగ్గర. అలా కూర్చోకుండా గంటలు ఎక్కడో మూలల్లో. వీటన్నిటి వల్ల కూడా అలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కానీ అదే కాకుండా ఇప్పుడు మూత్రపిండాల్లో తేడా ఉందనుకోండి, పొట్టలో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా బ్యాక్ ఏక్ రావచ్చు. ఇదన్నీ కూడా దీనివల్ల వచ్చింది అనుకోకండి. అందుకని ఏ వ్యాధులకన్నది మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. బ్యాక్ ఏక్ రాగానే మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోండి, మూత్రంలో అవసరమైన పరీక్షలు చేయించుకోండి, మూత్రంలో ఇన్ఫెక్షన్గానే ఉందా చూడండి. ఇలాంటి కారణాల వల్ల అన్నింటికి డిస్క్ ఏదో ప్రాబ్లం దానికోసం మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.